హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజనమాట. మేము వినాయకుడిని తీసుకున్నప్పటి నుంచి నిమజ్జనం వరకు ఏం చేసాము అని వీడియో షూట్ చేశాను. సో, ఇక్కడొచ్చేసి మేము షాపింగ్‌కొచ్చేసామండి వినాయకుడిని తీసుకుందామని. ఫుల్లు వర్షం వచ్చిందనమాట ముందు. అందుకని ఇంత వెట్‌గా ఉంది. ఇంకా ఈ స్ట్రీట్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ వరకు ఇలానే పెట్టేసుంటారండి స్టాల్స్. ఏ ఫెస్టివల్ అయినా ఆ పూజకి సంబంధించినవి అవన్నీ పెడతారనమాట. సో, వినాయక చవితి రోజు ఇలా పెట్టేశారు. ఇక్కడ ఫెస్టివల్స్ అప్పుడు షాపింగ్‌కి బయటకొస్తాం గదా! ఇక్కడ అందరూ షాప్ చేస్తుంటారు. మణికొండలో సగం మంది ఇక్కడికే వచ్చి నాకు తెలిసి తీసుకుంటూ ఉంటారు. ఇంకోటొచ్చేసి సీరియల్ వాళ్ళు వీళ్ళందరూ గూడా ఆర్టిస్ట్ ఇట్లా ఈ టైంలో అందరూ కనిపిస్తూ ఉంటారండి. షాపింగ్‌కొస్తారు గదా! సో, ఈ టైంలో అందరూ కనిపిస్తూ ఉంటారు షాపింగ్ చేసుకునేటప్పుడు. ఇంక మేమైతే వినాయకుడిని తీసుకున్నామండి. చిన్న వినాయకుడిని. సో, ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తారు. ఇంకా తప్పదు గదా! ఫెస్టివల్ టైమ్‌లో ఇంక వాళ్ళు చెప్పిందే అనమాట. అన్నీ ప్రైజెస్ పెంచేసుంటారు. ఇంక తీసుకొని వచ్చేసాము మేము ఇంటికి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఐటెమ్ దొరుకుతదనమాట. అన్నీ ఉంటాయి. సో, ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంక మా వినాయక చవితి రోజనమాట ఇది. ఇంకా మా పూజ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఎక్కువ చేయలేదండి ప్రసాదాలు. సో, అన్నం పెట్టాలి కాబట్టి అన్నము, సాంబారు ఇంకా ఆయనకిష్టమైనవి ఉండ్రాళ్ళు అంటే మాకేమో కుడుములంటారు గదా! కుడుములు. సో, ఇంకా అన్నీ పెట్టేసాను. మేము తెచ్చుకున్నవన్నీ అనమాట. ఇంకా మా పాప బుక్స్‌కి, మా హస్బెండ్ బుక్స్‌కేమో ఇట్లా బొట్లు పెడుతున్నాము ఇద్దరము. నేను, మా పాప. ఇలాంటివన్నీ బాగా చేస్తది మా పాప. అన్నీ యాక్టివ్‌గా ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట. పెద్దవాళ్ళ పనులు చేయడం. ఇది అయితే చిన్న పిల్లలదే. కొన్ని పెద్దవాళ్ళ పనులు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. చేస్తూ ఉంటది గూడాను. ఈయనే అండి మా వినాయకుడు. నేను తెచ్చుకున్న వినాయకుడనమాట. చిన్న వినాయకుడు. సో, మేము నెక్స్ట్ డే నిమజ్జనం చేసేసామండి. అంటే 3 డేస్ అవుతది గదా! ముందు రోజు నుంచి లెక్కేసి 3 డేస్ అవుతదనేసి నెక్స్ట్ డే నిమజ్జనంకెళ్ళాము. ఇంకా నిమజ్జనంకి తీసుకెళ్తున్నామండి వినాయకుడిని. మా వినాయకుడు నిమజ్జనానికి రెడీ అయిపోయాడనమాట. సో, ఈ అడ్డం ఉంటది గదా! సో, అందుకని ముందు థర్డ్ డే చేసేసాము. మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతున్నాము. మా పాప అయితే ఎందుకు తీసుకెళ్తున్నారు అప్పుడే అని అడుగుతూ ఉంది. సో, ఇంక తప్పదు గదా! ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తామండి. వాటర్ ఉంటాయన్నమాట. చిన్న చెరువులాగా. సో, ఈసారొచ్చేసరికి మొత్తం అంతా పడేసున్నారు. పక్కనేందంటే అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో, అక్కడంతా చెత్త అంతా పడేసున్నారు. సో, అక్కడికింక తప్పట్లేదు చెప్పులేసుకొని పోవడం. ఎందుకంటే అక్కడ సీలులవి ఉంటాయి గదా! అందుకని అక్కడి వరకన్నా చెప్పులు యేసుకొని వెళ్లారనమాట. మా హస్బెండొచ్చేసి. ఇంకా అక్కడ నిమజ్జనం జేసాము. ఇంక నిమజ్జనం చేస్తుంటే కొంచెం బాధగా ఉంటది గదండీ అందరికి. అయ్యో! మా వినాయకుడయి వెళ్ళిపోతున్నారా అని. సో, దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలానే మంచిగా మా ఇంటికి రావాలని కోరుకున్నాము. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇవన్నీ వేసేసామండి. పత్రి ఇవన్నీ అన్నమాట. ఆల్రెడీ మాకు ముందు ఎవరో ఎక్కడే నిమజ్జనం చేస్తున్నారు. చాలా మంది చేస్తారండి ఈ ప్లేస్‌లో. మాకంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి వచ్చాము. కొంతమందికి అట్లా కాదు గదా! సో, బయట విగ్రహాల దగ్గర అట్లా పెట్టేస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఇంకా రెడీ అయ్యేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డే పార్టీ ఉంటే అక్కడికొచ్చేసాము. సో, తనే అనమాట బుజ్జి పాప. ఫస్ట్ బర్త్‌డే తనది. సో, అందుకనేసి బర్త్‌డే పార్టీకొచ్చాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బావుందండి. డెకరేషన్ గాని ఇవన్నీ చాలా బా నచ్చాయి. చేశారనమాట. క్యూట్‌గా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడొచ్చేసి కేకయితే చాలా బావుంది. హోమ్‌మేడ్ కేక్ అనమాట. షాప్స్‌లో గాదు. మన షాప్స్‌లో అయితే ఫుల్లు క్రీము అంటే స్వీట్ ఎక్కువేయడము అట్లా ఉంటాయి గదా! పేస్ట్రీ గాదు. నార్మల్ కేకే. చాలా బా నచ్చింది మాకు. స్వీట్ అస్సలు లేదండి. చాలా తక్కువుంది. బావుంది. సో, అదనమాట కేకు. ఇంకొచ్చేసి ఫుడొచ్చేసి కొంచెం నార్మల్ సూపర్ అని చెప్పలేము. నాట్ బ్యాడ్. పర్వాలేదు. సో, అట్లా. ఎందుకంటే ఆ బ్యాంక్వెట్ హాల్ వాళ్ళే ప్రొవైడ్ జేస్తారంట ఫుడ్డు. సో, వాళ్ళకి బయట తీసుకోవడానికి ఆప్షన్ లేదు. సో, అందుకని తప్పలేదు. ఇంకిక్కడ గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేదానికి ఇక్కడికొచ్చేసాము. ఫోటో అవి తీసుకున్నాము. ఇక్కడికి పైకెళ్ళామనమాట. పార్టీ అయితే చాలా జరిగిందండి. ఇంకా వచ్చేసి మేము బ్యాకొచ్చేసాము ఇంటికి. ఇంక దారిలో వస్తుంటే మేము ఎస్ఆర్ నగర్ మీదొచ్చాము.
ఇక్కడొచ్చేసి మా హాస్టల్ వస్తదనమాట. సో, అందుకని అది చూస్తూ వస్తున్నాను. ఇది ఈ ప్లేస్‌లో ఉంటుందనమాట హాస్టల్ ఇక్కడ మాది. సో, 1 ఇయర్ అక్కడ ఉన్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఇంకా పాత రోజులన్నీ గుర్తుకొస్తూ అట్లాగా. అప్పుడేమో ఫుడ్ అంత నచ్చదు గదా బయట. సో, రోజు వచ్చి ఇక్కడ జ్యూస్ తాగేదాన్ని ఈ ప్లేస్‌లో. అది గూడా చూసుకుంటూ వస్తున్నాను. ఇంక దారిలో ఈ వినాయకులు కనిపించారనమాట. ఇక్కడ చూసాము. ఇంక ఇంటికొచ్చేసరికి మా అక్క వాళ్ళు ఊరు నుంచి వచ్చున్నారండి. సో, మా అమ్మ పంపించిన మటన్ కర్రీ, ఇంకా పచ్చళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు కూరగాయలు ఇవన్నీ పంపించారనమాట. సో, అవన్నీ ఓపెన్ చేసి అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకా ఆవకాయి, ఇంకా ఊరగాయ ఇవన్నీ గోంగూర పచ్చడైతే మాకు చాలా ఇష్టము. సో, అందుకని అది పంపించారు. ఇంక ఇవన్నీ ఓపెన్ చేసి అన్నీ పెట్టుకుంటూ ఉన్నాననమాట. ఇంక ఇదైతే పచ్చిమిరపకాయల పచ్చడండి. ఇదైతే చాలా బావుంటుంది. అయితే ఎక్కువ డేస్ ఉండదనమాట. కొన్ని డేసే ఉంటుంది. సో, ఆనియన్ ఏస్తారు గదా! ఒక 1, 2 డేస్‌లో తినేస్తాము. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రైపాడ్ వచ్చిందండి. అప్పుడే ఆర్డరు. సో, అది ఓపెన్ చేసి చూస్తూ ఉంది మా పాప. దాన్ని ఏముందా, ఏముందని మొత్తం చించేసి తీస్తూ ఉంది. సో, ఏంటిది, ఏంటిది అని అడుగుతుంటే నేను కామ్‌గా ఉన్నాను. తనకేం ఏమంటదో చూద్దామనేసి అంతా ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇలాంటివైతే చాలా చేస్తది. ఓపెన్ జేయడాలు ఇవన్నీ ఎక్కువ ఏముందో చూడాలనా క్యూరియాసిటీ ఎక్కువనమాట. సో, ఓపెన్ చేసి "ఏంటి మమ్మీ ఇది" అని అడుగుతుంది నన్ను. ఇంకా "ఏంటిది బ్యాగా" అని చెప్పి మళ్ళీ బ్యాగ్‌లాగా వేసుకుంది. ఈ ట్రైపాడ్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. నాకు రూ. 799 పడింది. క్వాలిటీ అంతా బావుంటది. ఆల్రెడీ మా పాప మా అక్క కూతురు యూజ్ చేస్తదనమాట. సో, అప్పుడు తీసుకున్నాం మేము. అప్పుడు బావుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే పెట్టాను. ఇప్పుడు నేను కుకింగ్ వీడియోస్ ఇలాంటివి చేస్తున్నాను కదా! కొంచెం ఇబ్బందయిపోతుంది ఆ ట్రైపాడ్ లేక. సో, అందుకనేసి తీసుకున్నాననమాట. ఇంక నుంచి ఈ వీటిలోనే వీడియో షూట్ చేయాలి. ఇదైతే చూస్తూ ఉంది. మా అమ్మ ఏందో అని. మనకు తెలీదు గదా! సో, అన్నీ ఏంటని కొంచెం వింతగా చెక్ చేస్తుందనమాట. క్వాలిటీ అయితే చాలా బావుందండి. మీకేమన్నా అవసరమైతే మాత్రం ఇలాంటిది తీసుకోండి. అమెజాన్‌లో రూ. 799 అనమాట. దీని నేమ్ ఏందో చూసి లింక్ పెడతాను నేను. యూజ్ అవుతది గదా! ఇదైతే కింద క్లిప్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చనమాట. చాలా హైట్ వచ్చింది. 6 ఫీట్ వరకేమో వస్తుంది. క్వాలిటీ బావుందండి. అన్ని దగ్గర క్వాలిటీ బావుంది. నేను కొన్ని ట్రైపాడ్స్ చూసాను గదా! అంత క్వాలిటీ అనిపిచ్చేది గాదు. సో, ఈ ప్రైస్‌కి ఇది మేలనిపిచ్చింది. బావుందనమాట. ఇంక మా అత్తమ్మ పంపించిన కూరగాయలు ఓపెన్ చేసాము. ఇవన్నీ వచ్చేసి బీరకాయలు అంటే ఇంట్లో చెట్టుకు పండినవనమాట ఇవన్నీ. లాస్ట్ టైమ్ నేను చూపిచ్చాను గదా! సో, కూరగాయలు చెట్లేసుంటది మా అత్తమ్మ అనేసి. సో, ఇవన్నీ అవి. ఇంక ఈ వంకాయలైతే ఇక్కడెక్కడ దొరకవు. మన సైడే ఉంటాయన్నమాట. నెల్లూరు సైడ్ ఇట్లాగా. సో, అవి తీసుకున్నాం. కొన్నేమో బెండకాయలు ఇవి పంపించింది. అంటే అప్పుడు ఆ రోజు కాసినవనమాట. ఇవేమో అమ్మ పంపించిన మునక్కాయలు. ఇవి కూడా చాలా బావుంటాయండి. మా సైడ్ అయితే మునక్కాయలు బావుంటాయి. ఇంక మామిడికాయ, మునక్కాయ వేసుకొని తింటే చాలా బావుంటుంది కర్రీ. సో, అందుకని ఇవన్నీ కాంబినేషన్‌లాగా 2 పంపిస్తారనమాట. మా చెట్టుకి కాస్తాయి మామిడికాయలు ఇవన్నీ. సో, ఇవే మా కూరగాయలు. ఇంకా తెచ్చిన పచ్చళ్ళేసుకొని, నెయ్యేసుకొని తిన్నాము అన్నం వచ్చేసి. ఆ రోజు నైట్ చాలా బావుంది. ఇంక మా పాప కూడా అదే తింటుంది. ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరండి. ఇంకా అప్పటికప్పుడు చేసిన నెయ్యుంటే ఇంకా స్మెల్‌కే అసలు ఒక ఒక 10 ముద్దలకి 20 ముద్దలు తింటాము. అంత బావుంటదనమాట. ఇంకా తినేసాము. హ్మ్. ఇవొచ్చేసి ఆరెంజెస్ అనమాట. ఇవి మీకెవరైనా తెలుసా అండి? ఇవి గూడా హైబ్రిడే కానీ చాలా అంటే చాలా స్వీటుంటాయి. నార్మల్ ఆరెంజెస్ ఉంటాయి గదా! సో, అట్లానే కానీ అవి కొంచెం పులుపుంటాయి గదా! ఇవి చాలా స్వీటుంటాయండి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. మాకు ఇవి 1 ½ కేజీ వచ్చేసి 550 ఏమో పడ్డాయి ప్రైసు. సో, ఇంకా మా పాప ఇవి ఎక్కువ తింటుందనమాట. సో, అందుకని తను మామూలుగా ఏది సరిగ్గా తినదు. సో, ఇంక తినేవే కొంచెం తీసుకుందామని ఇవి తీసుకున్నాను. స్వీట్ అయితే అదిరిపోతుంది. చాలా బావుంటాయండి. చూడండి ఇట్లా ఓపెన్ చేసినప్పుడు సేమ్ మన ఆరెంజెస్ ఉంటాయి కదా! సో, అలానే ఉంటాయి. కానీ ఒక్క సీడ్ కూడా ఉండదనమాట. చాలా బావుంటాయి. మీరెవరైనా బయట ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.